హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. ఈరోజు మీరు ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత బయటకు వెళ్తున్నాను. ఇప్పుడు ఏమేమి కొంటాను ఏంటి అన్నది మీరు చూడాలి. ఈ వీడియోలో చాలా కొనాలనుకుంటున్నాను. అసలు ఎన్ని రోజుల నుంచి వెళ్దామనుకుంటే అసలు వెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే బయట ఎండలు నాకు ఆల్రెడీ నీరసం. ఇప్పుడు ఎండలు ఉన్నా పర్వాలేదు, ఏదో రకంగా మనం తల మీద ఇలా వేసుకోను ఏదో వెళ్ళిపోతాము. కానీ నీరసం మూలాన్ని బయటకు వెళ్ళలేకపోయాను అనమాట. కాబట్టి ఇప్పుడు ఈరోజు కొంచెం వెళ్ళేదని తెచ్చుకుందాము అనిపించింది. అసలు నేను ఎందుకు వెళ్తున్నాను ఏంటి బయటికి అన్నది పూర్తిగా మీకు చూద్దరు, కానీ అసలు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే డైలీ వ్లాగ్స్ పెడుతూ ఉంటానండి. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. సరేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే బయలుదేరిపోదాం. ఇప్పటికి 2-3 నెలలు 4 నెలలు అవుతుందండి బయట పెట్టి అమ్మమని. మా వారు అయితే ఇప్పుడు దాకా కదలలేదు. ఇప్పుడు నేను కదిలి ఇప్పుడు ఈ అమ్మాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు పట్టుకుని వెళ్తున్నాము. ఎంత రేటు ఉంటుందో ఏమో చూద్దాము. ఇవన్నీ కూడా అమ్మేసి ఇవన్నీ అమ్మించేస్తున్నాను. ఇప్పుడైతే తీసుకుని వెళ్తున్నాము. ఇప్పుడు ఎందుకండి ఇన్ని రోజులు అసలు అమ్మలేదు. ఎప్పుడు తీసుకెళ్ళమని పెట్టాను నేను పైకి వచ్చిన కొత్తలో. ఖాళీ లేదంటే మా వారికి అస్సలు ఖాళీ లేదు. కాబట్టి ఇప్పుడే వెళ్తున్నాము. అసలు ఇవన్నీ ఎప్పుడో మించేస్తే ఇలా మెట్ల మీద ఉండకపోనాను. ఇప్పుడైతే బయలుదేరిపోతున్నామండి. ఇంకా బ్యాగ్లు అవన్నీ తీసుకొని సేవండి సామాను అవిని అసలు ఎన్ని నెలలు అవుతుందో అమ్మండి అని అన్నీ చెప్పినా సరే ఇంకా అది అయితే పట్టించుకోలేదు. ఇంకా నేను కదలవలసి వచ్చింది. ఇంక ఇక్కడ కొబ్బరి బొండాలు కనపడ్డాయి అన్నమాట. ముందు కొబ్బరి బొండం తాగాలనిపించింది. అసలు ఈ సమ్మర్లో చాలా తక్కువ తాగాను. తీసుకురావచ్చు కదా, మా వారు అయితే తీసుకురాలేదు. ఈసారి ఎందుకో అట్లాగా. ఇంకా ఇప్పుడైతే కొబ్బరి బొండం తాగాలని చెప్పేసి అక్కడ అంటే ఆపేరు అనమాట. ఇంక ఇద్దరము తాగేసాము. ఇంకా అందులో ఉన్న గుంజ అయితే వదలను కదా, ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితిలో వదిలేదే లేదు. కానీ నేను 30 రూపాయలది ఒకటి తీసుకున్నాను, 50 రూపాయలది ఒకటి తీసుకున్నాను అనమాట. 50 మొత్తం 2 తీసుకున్నాను. అంటే ఎందులో ఎన్ని నీళ్ళు ఉన్నాయని ముందు 30 రూపాయలు తీసుకున్నాను. కొంచెం తక్కువ అనిపించింది కానీ పర్వాలేదు. తర్వాత 50 రూపాయలది తీసుకున్నాను అనమాట. ఈ పక్కనే ఇక్కడ చక్కగా అద్దాలు ఇలాగా ఫోటోలు ఇవి ఉంటే చాలా బాగా అనిపించిందండి. అందుకని అవి చూస్తున్నాను అనమాట. ఇంకా అక్కడ అవి తినేసి కొబ్బరి తింటూ ఇంకా బయలుదేరిపోయాము. చేతిలోకి తీసేసుకున్నాను నేను ఒకటి కొబ్బరి. ఇంకా బండి మీద కూర్చొని తింటూ ఉన్నాను. ఇంక ఇక్కడ సేవన్ సామాను అమ్మడానికి వచ్చాము. ఇంకా కేజీ ఎంతనంటే 270 అన్నాడు అనమాట. ఇంకా ఎక్కువ ఇస్తున్నారు కదా అయ్యే నేను అడిగాను. నరసాపురాన్ని కూడా అడిగించాను నేను. 250 అట్లా అన్నారంట అప్పుడు. కాబట్టి నేను ఇంకా 270 అన్నారు కదా అని చెప్పేసి ఇక్కడే ఇచ్చేసాను అనమాట. మొత్తం అక్కడ ఏ సామాను అవి అమ్మేస్తే 1500 దాకా వచ్చింది. ఇంకా మేమైతే ఇక్కడ మిక్సీ ఒకటి కొందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అంతకు ముందు 2-3 సార్లు కొన్నాను. ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత 2 మిక్సీలు కొన్నాను ఆ షాప్లోనే. ఇక్కడ ఈ షాప్లో కూడా ఇప్పుడు అతని దగ్గర నాకు బేరం అది సెట్ కాక ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా మేము కుక్కర్లు, ప్రెస్టేజ్ కుక్కర్లు అవన్నీ కూడా ఇక్కడ కొన్నదే. ఇక్కడ మిక్సీ కొందామని చెప్పేసి ఇవ్వండి ఇది అడిగాను. ఇంకా సాయి ఎయిర్ ఫ్రైర్ కావాలంటున్నాడు కదా, అది కూడా. ఎందుకంటే నేను జ్యూసులు చేసుకోవడానికి అది ఉంది. ఇప్పుడు ప్రీతిది ఉంది కానీ అది ఎప్పుడేం పోతుందో ఎందుకులే, చాలా వాడాను కదా. ఒకటి జ్యూసులు దానితో కొందామని చెప్పేసి ఒకటి రెడీగా ఉంచుకుందామని వెళ్ళాను అనమాట. ఎయిర్ ఫ్రైర్ కూడా అడిగాము. ప్రతిదీ ఇక్కడ చూసి రేట్లు అడిగి ఆన్లైన్లో చూస్తుంటే చాలా తేడా కనపడుతుంది. పైగా జార్లు అవి కూడా తక్కువ అని అనిపిస్తున్నాయి. పైగా ఇది వరకులా రేట్ చెప్పట్లేదు, ఏదో వింతగా చెప్తున్నారు. డబల్ రేట్లు చెప్పి ఏదో ఇంత 2000 తగ్గించేసినట్టు ఆఫర్ రేట్ అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఇంకా సాయికి చెప్తే అమ్మ మనం ఆన్లైన్లో వేసుకుందాం వచ్చే అన్నాడు. సరే అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాము అనమాట. మామూలుగా ఇంకా వద్దులే అని చెప్పేసి వచ్చేసాము. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చెరుకు రసం తాగుతున్నాం. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇంకా తిరిగి అలసిపోయి ఉన్నామేమో, చల్లగా ఇచ్చేటప్పటికి సూపర్గా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి నైటీల కాడికి అయితే వచ్చేసాము. నైటీలు కొందామని చెప్పేసి ఇంకా చాలా రోజులు అవుతుంది నైటీలు కొనక. అయ్యి బాబో ఎప్పుడు కొన్నాను.
కొందాము వెళ్దాము అనుకునేటప్పటికి ఎక్కడ ఇంకా బయటికి కదలకపోతున్నాను అనమాట ఈ ఎండల్లో. అదిని అసలు నైటీలు కొన్నానంటే ఒక 10 అలా ముందే తీసుకుని తెచ్చేసుకుంటా ఉంటాను అనమాట. అలాంటిది ఈసారి కొనలేదు. ఇంక ఇప్పుడు నైటీలకి వెళ్ళాల్సిందే అని చెప్పేసి వెళ్ళాను. కాటన్ నైటీలు తెచ్చుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించినాయి నాకు నైటీలు అయినాయి. నేను మీకు ఒక్కొక్కటి వేసుకొని కూడా చూపిస్తున్నాను కదా. ఇంకా ఇక్కడ అయితే గుడికి వచ్చామండి. ఇక్కడ సికింద్రాబాద్ దగ్గరలో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు టెంపుల్ ఉందన్నమాట. నేను ఎప్పుడైనా చాలా రష్గా ఉంటుంది. ఎప్పుడు కూడా బయట దండం పెట్టుకుని అది అంటే షాప్లో అమ్మినప్పుడు మేము గాలిపటాలు అవి అమ్మినప్పుడు ఇక్కడికే వచ్చి కొనేటోళ్ళం అనమాట అమ్మడానికి అదిని. కాబట్టి ఇంకా ఎప్పుడు బిజీగా ఉండేది. ఎప్పుడో ఒకసారి వెళ్ళినట్టు ఉన్నాము, తర్వాత వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళాలనిపించింది నాకు. లోపలికంటే ఖాళీగా కూడా బాగానే ఉంది. చాలా క్లారిటీగా అమ్మవారు అది కనబడడం అది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇదిగోండి లోపలికి రాగానే ఇక్కడ పూజలు అవి చేస్తున్నారు. అక్కడ మరి పసుపు రాసి కుంకుమలు అవి పెడుతున్నారు. ఇక్కడ చెట్టు చూసారా అసలు లోపల నుంచి ఉంది. అసలు నాకు ఇక్కడ ఈ స్టోరీ ఏమీ తెలియదండి. అసలు ఇక్కడ నుంచి లోపల నుంచి చెట్టు ఉంది బయటికి. చాలా బాగా ఉంది. మీకు అది చూపిద్దాం క్లారిటీగా అని చెప్పేసి. అక్కడ అసలు ఊరుకోరు అనుకుంటా ఇలా కెమెరాతో అది తీస్తేని, కానీ అక్కడ లేరు. వేరే పంతులు గారు అది లేకపోవడంతో నాకు వీలు పడినట్టుంది, తీసాను. తర్వాత వచ్చేసేటప్పటికి అడుగుతున్నారు, అబ్బో ఎందుకు తీస్తున్నారో ఏంటి అనేసి. ఇంకా ఇక్కడ లైన్లోకి వచ్చేసామండి. మేము అర్చన టికెట్ ఏం తీయించుకోలేదు, మామూలుగా దర్శనం చేసుకుని వెళ్దాం కదా అని చెప్పేసి వచ్చేసాము. అక్కడ అర్చన అవి చేస్తుంటే ఇక్కడ నుంచుని ఉన్నారు కదా, వాళ్ళకి అర్చన అవి చేసినట్టున్నారు. ఇంకా పంతులు గారి మాట వినబడట్లేదు, ఏమి వినబడట్లేదు. కానీ ఇంకా అవన్నీ ఒక్కొక్కటి దండలు అలా అమ్మవారికి అది వేసేస్తున్నారు. ఇంకా పొట్లాలు అవి కడుతున్నారు అనమాట. కుంకుమ అయ్యి ఆ మెల్లో దండలు అవి చిన్న చిన్న ముక్కలు అవి కట్ చేస్తున్నారు. అందరికీ ఇస్తారేమో అనుకొని నేను నిలబడి ఉన్నాను అనమాట. అందరూ వెయిట్ చేస్తున్నారు, అందరూ అదే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నారు. కానీ ఆయన నిమిత్తంగా చాలా పొట్లాలు కట్టారు, 1 2 కాదు, మొత్తం ఒక 20 పొట్లాలు కట్టినట్టు కట్టారనమాట. కానీ అమ్మవారిని చూసారా అసలు ఎవరికి అలాగా దర్శనం అది ఎందుకంటే వీలు పడదంట, ఎప్పుడు బిజీగా ఉంటుందంట అక్కడ గుడి అవుతేని. కానీ చాలా బాగా ఇప్పుడైతే దర్శనం జరిగింది అనేసి అనుకున్నారనమాట వెనకాల అదిని. ఈ సైడ్ని ఫోటోలు అవి కూడా ఉన్నాయి. ఇంకా అది 50 రూపాయలు ఇస్తేనే కానీ పంతులు గారు నాకు కుంకుమ అయితే ఇవ్వలేదండి చేతికి. మా పక్కన ఉన్న వాళ్ళు అర్చన టికెట్ తీసుకున్నాము, ఆ టికెట్ పాడేసామని చెప్పినా సరే వాళ్ళకు కూడా ఇవ్వలేదన్నమాట. వాళ్ళు కూడా 50 ఇచ్చి ఇంకా తీసుకున్నారు, నేను 50 ఇచ్చి తీసుకున్నాను. ఇంకా బయటకు వచ్చేసిన దారిలో గుడి అయిపోయిన తర్వాత అది బయటకు కొబ్బరికాయలు కొడతారు కదా, అతను ఏం చేస్తున్నారంటే బిజినెస్ చేస్తున్నారు అనమాట. కొబ్బరికాయలు కొట్టినవి వాటర్ అమ్ముకుంటున్నారు, ఆ చిన్న బాటిల్తో 50 రూపాయలు అంటది. ఇంకా బెటర్ కదా బయటకన్నా అని చెప్పేసి ఒక బాటిల్ అయితే కొనుక్కున్నాను. ఇదిగోండి ఇంకా బయలుదేరైతే వచ్చేసాము. ఇక్కడ ఉంది చూడండి శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం అని రాసి ఉంది కదా, అందుకని ఆ పేరు నాకు గుర్తుంటుందా లేదా అని చెప్పేసి తీసాను అనమాట. ఇదిగోండి ఇక్కడ నాకు ఇవి చూడగానే ఇంకా తీర్థం అది గుర్తు వచ్చేస్తుంది. మా ఊర్లో అమ్మవారి తీర్థం అవిని మా చిన్నప్పుడు విషయాలు అవన్నీ కూడా బాగా గుర్తుకొస్తాయి. ఇంకా నేను అయితే గుడికి తీర్థంలో వెళ్ళానంటే బెలూన్ కొనకుండా ఉండను. ఇక్కడ బెలూన్స్ అవి లేవు, కానీ ఇప్పుడు బెలూన్స్ కూడా ఏదో లైటింగ్లు పెట్టి 80 రూపీస్ అట్లా అంటున్నారు. ఇది 20 రూపీస్ అనగానే తక్కువని తీసేసుకున్నాను. పైగా ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇంకా బండి మీద దారిలో అలా పెట్టుకుంటూ ఫుల్ చిన్న పిల్లలాగా ఆడుకుంటూ వచ్చేసాను అనమాట. కానీ మీకు ఎలా అనిపిస్తుంది? చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చినాయా లేదా? అసలు చూడండి ఎంత బాగా చేశారో దాన్ని. వర్క్ 20 రూపీస్ అంటున్నారు. చాలా బాగా అనిపించింది. ఓన్లీ పుల్లలు ఎదురు పుల్ల సన్నగా సీరినవి చక్కగా, ఇవేమో పేపర్లో అంతే. మనం జెండాలు స్కూల్లో చిన్నప్పుడు జెండాలు కట్ చేసి మరీ మేమే అతికించేటోళ్ళము పిల్లలు ఆగస్టు 15కి అదిని. అలాగా అవి చేశారన్నమాట. అన్ని కలర్ పేపర్లు మేము కట్ చేసి డిజైన్లు అవి కూడా కట్ చేసి ఎలా కట్ చేయాలి అంటే మా మాస్టర్లు అవి చెప్పేవారు అనమాట. అలా కట్ చేసి చక్కగా పైన అతికించేటోళ్ళం అవన్నీ. అలాగ అనిపించింది చక్కగా. ఇది ఏంటి అసలు ఆగట్లేదు, ఎక్కడ ఇరిగిపోతుందా గాలికి అని చెప్పేసి అనిపించింది అనమాట. భయమేసి వెనక్కి లాక్కుంటున్నాను, కానీ ఎదరు ఇలా పట్టుకొని మళ్ళీ మధ్యలోకి తీసుకొని గాలి వేయకుండా అలా ఆడుకుంటూ అయితే వచ్చేసాను నేనైతేనే. చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ సికింద్రాబాద్ మార్కెట్ అనమాట.
మనకి ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ అవన్నీ కూడా బాగా ఉన్నాయి, కానీ రేట్లు కూడా అంతే ఇదిగా చెప్తారు. ఇంకా మాదమ్మ అయితే ఫోన్ చేసి అమ్మ నాకు ఎగ్ పపాయి పట్టా అనేసి అంటే తీసుకొని వచ్చామన్నమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నైట్ అది వేసుకొని చూశాను. ఇది ఫ్రాక్ మోడల్. నేను ఫ్రాక్ మోడల్ కొనుక్కుందామని ఎప్పుడు స్టార్టింగ్లో అనుకున్నాను, మొన్న మే నెల 3 నెలల క్రితం. ఇంక కుదరలేదు కదా, ఇప్పుడు కొన్నాను. ఇగోండి చాలా బాగా అనిపించింది, నచ్చింది నాకు, బాగా సెట్ అయ్యింది కూడా అని మంచిగా. ఇంకా డైలీ అసలు నైటీలే వేసుకుని ఉండేదాన్ని, అయితే ఎక్కువ నైటీలు యూజ్ చేస్తూ ఉంటాను. ఇంక ఇప్పుడు ఈ ఎండలకి చీరలు కట్టుకోగలమా చెప్పండి. ఇంకా అందుకే నా వల్ల అసలు కాలేదు. ఇంకా ఈ ఉడుకులో సర్లే అని చెప్పేసి ఫ్రాక్ మోడల్ కొనుక్కున్నాను కదా, చాలా బాగుందమ్మా నువ్వు వేసుకుని వీడియోలు అవి తీయని చెప్పేసి సాయి అన్నాడు.